హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద నెమో పరివార్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలానే నన్ను స్కిప్ చేయకుండా వీడియో చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు నేను 5th క్లాస్ ఈవీఎస్ ఇచ్చేస్తే మీకు సైన్స్ మొత్తం కంప్లీట్ అయినట్టండి. 3rd to 10th ఇంకా సోషల్ 6th నుంచి ఇవ్వాలి. 3rd, 4th, 5th సోషల్ అంటూ ఏముండదు. సైన్స్ సోషల్ కలిపే ఈవీఎస్గా ఉంటుంది కదండి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అందులోనే ఉంటుంది, సోషల్ అందులోనే ఉంటుంది. టోటల్ కలిపి ఈవీఎస్ 3rd, 4th, 5th మాత్రం. 6th to 10th అవి నార్మల్గా మీకు తెలిసిందే డివైడ్ చేసి ఉంటాయి. ఈ 5th క్లాస్ సైన్స్లో మాత్రం కొంచెం మంచిగా యూజ్ అయ్యే మ్యాటరే ఉన్నాయి. వ్యవసాయం అనే చాప్టర్లో, ఇంకా మనం ధరించే దుస్తులు అనే చాప్టర్లో పట్టు నుంచి పట్టు దారాల దశలు అడగొచ్చు, ఇంకా పత్తి కాయల నుంచి దారం పడికే స్టేజ్లు అడగొచ్చు, గొర్రె నుండి జుట్టు తీసి ఊలు ఎలా తయారు చేస్తామో కూడా అడగొచ్చు. నేను అనుకున్నదైతే ఇదనమాట మెయిన్ పాయింట్స్. ఎందుకంటే అవి జనరల్గా ఉంటాయి, ప్లస్ సైన్స్లో కూడా ఉంటాయి. ఇంకా సోషల్ పార్ట్లో వచ్చేసి భారత స్వాతంత్రోద్యమము, అవని నుండి అంతరిక్షానికి అనే ఒక చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. మనకు సేవ ఎవరు చేస్తారు అనే 7వ చాప్టర్ నుంచి కూడా ఒక పాయింట్ రావచ్చని నేను అనుకున్నాను. ఎందుకంటే మనకి గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి స్థానిక ప్రభుత్వ వ్యవస్థలు ఎలా ఉంటాయి అని డివైడ్ చేసేసి ఏమైనా ఒక జనరల్గా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. మరి మీరు అనిపిస్తే టోటల్ కంప్లీట్గా 5th క్లాస్ బాగా ఇంపార్టెంట్గా చదవాల్సిందేనండి. ఈవీఎస్ మాత్రం 2020కి 2024కి చేంజ్ అయిందంటే వ్యవసాయం అనే ఒక చిన్న చాప్టర్లో సేంద్రీయ వ్యవసాయం యాడ్ లేదనుకుంటున్నాను. నేను 2020లో నేను ఇప్పుడు యాడ్ చేశాను. చాప్టర్లో యాడ్ చేయడానికి పేజీ లేక చివరిలో రాశానండి. ఏమైనా కొంచెం క్లమ్జీగా అనిపించినా, ఎక్కడైనా మీకు మ్యాటర్ అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి, నేను మీకు క్లారిఫై చేస్తాను డౌట్ని. మంచిగా చదవండి. టెట్ అయితే దగ్గరికి వచ్చింది. నా ప్రిపరేషన్ అయితే లావ్ అన్నట్టుంది అనమాట. ఏం రాస్తానో ఏమో, మరి అప్పుడు వచ్చిన మార్కులు ఏమి వస్తాయో రావో, ఊరికి అప్లై చేసినానే అబ్బా అనిపిస్తూ ఉంది. మరి చూద్దాం. అందరికైతే ఆల్ ది బెస్ట్. రేపు హాల్ టికెట్లు వచ్చేసాయి. దాన్ని బట్టి మేము ఊరు ఎప్పుడు వెళ్ళాలో కొంచెం క్లారిటీ తీసుకుంటాము. చూడండి, పీడిఎఫ్ కావాలంటే కామెంట్ చేయండి. 5th క్లాస్ ఈవీఎస్ ఫస్ట్ చాప్టర్ ప్రజలు వలసలండి. నేను ఇక్కడ ఎలా ఇచ్చానంటే చాప్టర్ ఏ చాప్టర్లో అభ్యసన ఫలితాలు ఎలా ఉంటాయో కూడా మెన్షన్ చేశాను. దానివల్ల మనకి ట్రై మెథడ్లో మెథడాలజీలో ఏదైనా క్వశ్చన్ వచ్చినా కూడా మనం రాయగలం అనమాట. ఈ వలసలు ఎన్ని రకాలు, వలసలు ఏ కారణంగా జరుగుతాయి, కరువుల వల్ల, ఆర్థిక కారణాల వలన, ట్రాన్స్ఫర్స్ వల్ల, ఇదంతా ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ వాతావరణ మార్పులు అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనమాట నేను ఎంత క్లారిటీగా ఇచ్చానో. అభ్యసన ఫలితాలు కూడా ఇచ్చాను. ఇంకా వాతావరణం ఎన్ని రకాలు, వాతావరణం ఎందువల్ల కాలుష్యం అవుతుంది, దీని గురించి సెకండ్ చాప్టర్. 3rd చాప్టర్ మనం ధరించే దుస్తులు. ఈ ధరించే దుస్తుల్లో కంపల్సరీ ఓ మార్క్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాటన్, పత్తి నుంచి దూది ఎలా వడుకుతారు, పట్టు దారాలు ఎలా వస్తాయి, పట్టు పురుగు నుండి దశలు, లేకంటే గొర్రె నుండి ఉన్నిని ఎలా తయారు చేసి ఊలు తయారు చేస్తామనేది. లేదంటే ఇవన్నీ కావాలంటే కృత్రిమ దారాల నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ రావచ్చండి. ఇంకా ఇదే ఈ గాలి ధర్మాలు ఇవన్నీ ఫిజిక్స్లోకి వస్తాయి కాబట్టి నాకైతే ప్రతి లైవ్ ఇంపార్టెంట్గానే అనిపిస్తూ ఉందండి. ఈ 5th క్లాస్ ఈవీఎస్ అయితే అంత టఫ్గా ఉందన్నమాట. 4th చాప్టర్ అవయవ వ్యవస్థల గురించి. అవయవ వ్యవస్థలు అంటే ఇంకా మనం హయ్యర్ క్లాస్లలో చదివిందేనండి. పెద్ద డిఫరెంట్ ఏముండదు, అందరికీ ఈజీగానే తెలిసిపోయింది. జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, హృదయ ప్రసరణ వ్యవస్థ, వీటి గురించి. ఇంకా ఊపిరితిత్తులు, స్టెథోస్కోప్ అంటే ఏంటి, బీపీ ప్రెజర్ ఎంత, ఇవే అనమాట. సింపుల్గా అన్నీ నార్మల్గానే ఉంటాయి. బాగా బైపీసీ స్టూడెంట్లకైతే అసలు ఇది మ్యాటరే కాదనిపిస్తుంది. ఈ మూత్రపిండాల గురించి కొంచెం ఇక్కడ నాకు ఇంపార్టెంట్. అతి పెద్ద విసర్జక అవయవం ఏమంటే చర్మం అనమాట. నాడీ వ్యవస్థ గురించి కూడా ఇచ్చారు. అంతా మనకు తెలిసిన చాప్టరే. బుక్ లాస్ట్ పేజ్ కూడా రాశాను. చంద్రశేఖర్ వెంకటరామన్ గురించి ఉంది ఈ బుక్లో. బ్రీఫ్గా ఎందుకో నాకు అనిపించింది, నేను రాసేసానండి. ఎప్పుడో 2020లో రాసింది ఇది. 5th చాప్టర్ వ్యవసాయము. ఎన్ని రకాల వ్యవసాయాలు మనం చేయగలము, ఎంత పర్సంటేజ్ ఏ పంటలు పండిస్తున్నాము ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో అనేసి అనమాట. మొత్తం ఈ వ్యవసాయంలో నీటిపారుదల ఎన్నెన్ని రకాలుగా చేస్తాము. ఇందులో మళ్ళీ సబ్గా సీతాకోకచిలుక జీవిత చక్రం ఇచ్చారు. మనం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ప్రతిదీ ఇంపార్టెంటే అనిపిస్తుంది అనమాట. ఇంకా 6th చాప్టర్ నీరు ఎంతో విలువైనది, నీటి గురించి. ఒక 2 డ్యామ్ల గురించి ఇచ్చారు. నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ గురించి. కరువులు, వరదలు ఏ ఇయర్లో వచ్చాయి, ఎక్కడొచ్చాయి. ఇంకా 7th మనకు ఎవరు సేవ చేస్తారు. ఇంకా వీటిలో ప్రభుత్వ వ్యవస్థలు, మండల పరిషత్తు, స్థానిక ప్రభుత్వం అంటే ఏంటి, అందులో గ్రామ సచివాలయాలు అంటే ఏంటి, మండల పరిషత్తు, ఇంకా పోలీస్ స్టేషన్ వల్ల మనకు వచ్చే అవి చేసే విధులు ఏంటివి, తహసీల్దార్ కార్యాలయాలు, ఇలా బ్యాంకులు, మొత్తం మనకి చుట్టుపక్కల ఉన్న ఈ సోషాలిటీ గురించి మొత్తం ఈ చాప్టర్. ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయి, ఇదన్నమాట. 8th చాప్టర్ వచ్చేసి ప్రపంచాన్ని చూసి వద్దాం. సింపుల్గా చెప్పాలంటే దిగుమతులు, ఎగుమతులు, మన క్రీడాకారులు ఎవరెవరు ఉన్నారో వాటి గురించి అనమాట. ఇంకా సమాచార వ్యవస్థ గురించి చిన్న
చిన్న టాపిక్ ఇచ్చారు. 9th వచ్చేసి ప్రమాదాలు ప్రథమ చికిత్స సారీ అండి. ఇందులో ఫస్ట్ ఎయిడ్ గురించి ఇచ్చారనమాట. 108 కాల్ గురించి, 104 కాల్ గురించి, 100 కాల్ గురించి. 10th చాప్టర్ భారత స్వాతంత్ర్యోద్యమం. ఇంకా బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పటి నుంచి మనల్ని విసిగించి ఏమేమి జరిగినాయి, ఎలాంటి నాయకత్వాలు ఉన్నాయి, మనం చేసిన పోరాటాలు ఏ ఇయర్లో జరిగినాయి, మొత్తం ఆ చాప్టర్ నుంచి కూడా ఒక ఇంపార్టెంట్ రావచ్చు. 11వ చాప్టర్ అవని నుండి అంతరిక్షానికి. ఇది మొత్తం టోటల్గా జనరల్ నాలెడ్జే అండి. ఇంకా లాస్ట్లో మన ప్రపంచం అనే ఈవీఎస్ నుంచి 3rd, 4th, 5th నుంచి మనం తెలుసుకున్న విద్యా ప్రమాణాలు ఏంటో వాటి గురించి బ్రీఫ్గా ఇచ్చాను. ఇంక ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసి హెల్ప్ చేయండి. చాలా కొత్తగా చూసే వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా మంది వరకు నా వీడియో రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది. ఎక్కువ వ్యూస్, ఎక్కువ వాచర్ వస్తే నాకు ఇంకా కొత్త మ్యాటర్ ఏదైనా చెప్పాలి. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ కూడా చేయాలనుకుంటున్నాను కదా, అది కూడా చేయడానికి కొంచెం మోటివేటెడ్గా. అసలు వ్యూసే రాకుండా నాకు ఏం చేయాలనిపిస్తుంది చెప్పండి. అదే అనమాట. ఇంతవరకు స్కిప్ చేయకుండా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఇలానే సపోర్ట్ చేయండి. ఉంటాను. ఇంకా బాయ్ బాయ్. పీడిఎఫ్ కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ ఇచ్చేసాను. ఆ లింక్ ద్వారా మీరు ప్రింట్అవుట్ తీసేసుకొని చదువుకోండి. టెక్స్ట్ బుక్ అక్కర్లేదు. 15 పేజెస్లోనే మీకు టెక్స్ట్ బుక్ చదివినంత మొత్తం మ్యాటర్ అయితే నేను ఇచ్చేసానండి. ఇంకా ఇంతకు మించి మాట్లాడితే వీడియో ఓవర్ అయిపోతుంది. బాయ్ బాయ్.